హలో అండి అందరికీ. అందరూ ఉన్న అనాథలాగానే ఫీల్ అవుతానండి. ఎందుకు ఈ మాట అన్నానో చివరి వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇంక అయితే కనుక ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అయితే చేరుకున్నాయని బండ్లు రెండు కూడా సక్సెస్ఫుల్గా అదేవిధంగా 3 ప్రదక్షిణాలు అయిపోయి మొక్కుబడి అయితే బాగా చెల్లించేశారు, ఎటువంటి ఆటంకాలు లేకుండా. సో ఒక్కదాని మించి ఒకటి అయితే కడతారండి. ఇంకా ముందు 60 బండ్లు 70 బండ్లు 50 బండ్లు వచ్చిన రోజులు కూడా ఉండే. మేము చిన్నపిల్లలు అప్పుడు చాలా బాగా జరుగుతుందండి ఈ యొక్క తిరునాళ. బట్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ ఊర్లో ఆ అమ్మవారు ఈ అమ్మవారు ఆసాం ఈసాం అని చెప్పి ప్రతి ఒక్క ఊర్లోనే చిన్న చిన్న జాతరలు జరుపుతూనే ఉంటారు కదా. సో దానివల్ల అనమాట ఇక్కడ చూసారు ఒకే చోట కుప్పగా పెట్టేశారనమాట టపాకాయలు అయితే. అలా పొగ చుట్టుకుపోతుంది అనమాట. ప్రతి ఒక్క బండి దగ్గర ఇలా పెట్టారనుకోండి, అస్సలు మనిషి అస్సలు కనిపించారనమాట. సో సక్సెస్ఫుల్గా బాగా జరిగాయి. ఇదిగోండి 2 బండ్లు కూడా వెళ్తూ ఉన్నాయన్నమాట. సక్సెస్ఫుల్గా 3 ప్రదక్షిణాలు కూడా చేశారు. నాకు ఈ యొక్క పువ్వులతో బండి కట్టారు, చాలా బాగా నచ్చిందండి. ఈ యొక్క బండి అయితే కనుక నాకు చాలా బాగా అనిపించింది, చూడముచ్చటగా ఉందన్నమాట. ఇదన్నమాట వీడియో. సక్సెస్ఫుల్గా అయితే 3 ప్రదక్షిణాలు అయితే చేసేసారండి. తర్వాతకి వచ్చేసి ఇవి బండ్లో పెట్టింటారనమాట. మల్లక వడపప్పు పానకం అన్నీ కూడా చాందిని బండ్లో పెట్టింటారనమాట. ఇవన్నీ గుడి లోపలికి తీసుకెళ్ళి వీళ్ళు కూడా 3 ప్రదక్షిణాలు చేసి తర్వాతకి అయితే కనుక దేవుని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ప్రసాదం లెక్కన అందరికీ కూడా పంచుతారండి. సో నేను చెప్పాల్సిన టైం వస్తే అందరి గురించి చెప్తానండి. ఎందుకంటే నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కదా, వాళ్ళకి ఎవరికి కూడా ఇష్టం లేదు. బట్ దానివల్ల అయితే వాళ్ళకు చిన్న కోపం ఉండదని చెప్పేసి నాకు అర్థమైంది. ఆ ముందున్న ప్రేమలు అయితే ఇప్పుడైతే లేవు, నాకైతే అర్థమైందనమాట. వీడియో అయితే ఇది. ఆ యొక్క గోల్డ్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.